ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా ధ్యానం చేద్దామండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 12:7 మొదటి భాగాన్ని చదువుతాను. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఇక్కడ మృగములు అంటే అడవులో జీవించేటటువంటి క్రూరమైన జంతువులు అనమాట. మనం గత ధ్యానాల్లో పక్షుల గురించి ధ్యానం చేసి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం కదా. అయితే యోబు చెప్పినట్లుగా మృగముల గురించి కూడా మనం ఆలోచన చేస్తే అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చండి. ఈ పూట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అడవి జంతువులకు రాసైనటువంటి సింహం గురించి 3 విషయాలు మనం నేర్చుకుందామండి. మొదటిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే గనక సింహాలు దేవుని మాటకు విధేయత చూపించిన విషయాన్ని చదువుతామండి. దానియేలు గ్రంథంలో చూస్తే గనక రాజును తప్ప ఇంకెవరిని పూజింపకూడదో, ఒకవేళ అలా ఎవరైనా పూజిస్తే అలాంటి వారి సింహాల గుహలో వేయబడతారని దర్యావేషు గారి యొక్క ప్రభుత్వంలో ఖండితమైనటువంటి శాసనాన్ని తయారు చేశారండి. అలాంటి శాసనం చేయబడినా కూడా దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మానలేదండి. ఫలితంగా ఏమైందంటే దానియేలుని ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకున్నారు, బంధించారు, సింహాల గుహలో వేసేశారు. అయితే దేవుడు ఏం చేశాడంటే తన దేవదూతను పంపించి సింహాలు దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా దేవుడు సింహాల నోళ్లు ముయించాడండి. ఇక్కడ గమనిస్తే సింహాలు ఎవరి ఆజ్ఞకు లోబడ్డాయి? దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు లోబడ్డాయి. అందుకే దానియేలుకి ఎటువంటి హాని కూడా తలపెట్టలేదండి. కాబట్టి సింహం లాంటి దేవుని పిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎన్ని శాసనాలు, ఎన్ని ఖండితమైనటువంటి రూల్స్ వచ్చినా కూడా మన భక్తిని మానకూడదు, ప్రార్థన మానకూడదు, దేవుని మాటకు విధేయులుగా ఉండాలి. అలాగే రెండవదిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గనక సింహం ధైర్యంగా ఉంటుందని చెప్పబడిందండి. సింహం అడవిలో ఉండే ఏ జంతువుకు కూడా భయపడదండి. అందుకే దేవుడు నీతిమంతుల్ని సింహంతో పోల్చాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుడు చెప్పాడండి. దేవుడు తన బిడ్డల్ని ఎలా పోలుస్తూ ఉన్నాడో సింహంతో పోలుస్తున్నాడు. సింహంలో ఉండే ధైర్యం దేవుని పిల్లలకు ఉండాలి అని చెప్తాడండి. అందుకే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చెప్తాడు, దేవుడు తన బిడ్డలకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహాల గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు అని చెప్తాడండి. కాబట్టి దేవుని పిల్లలు సింహంలాగా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మూడవదిగా 34వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే గనక సింహం పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆకలితో ఉంటాయని చెప్పబడిందండి. సహజంగా సింహం పిల్లలు ఆకలితో ఉంటాయా? ఉండవు. ఏదో ఒక జంతువుని వేటాడి తింటూ ఉంటాయి. ఎందుకంటే అడవికి రాజు సింహం కాబట్టి. అయితే ఒక్కోసారి ఏం జరుగుతుందంట, సింహానికి కూడా, సింహపు పిల్లలకు కూడా ఆహారం దొరకకుండా ఉంటుందంట. అదే దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వారికి అయితే ఏ మేలు కూడా కొదువై ఉండదు అని 34వ కీర్తన 10వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ సింహపు పిల్లలతో దేవుడు తనను ఆశ్రయించినటువంటి పిల్లల్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే సింహానికి ఆహారం దొరకకుండా ఉండటం అనేది జరగదు. అయినా ఒకవేళ సింహాలకైనా ఆహారం దొరక్కపోవచ్చేమో కానీ నన్ను ఆశ్రయించేటటువంటి వారికి ఏ మేలు కూడా నేను తక్కువ చెయ్యను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే సింహాల గురించి ఆలోచన చేస్తూ 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా సింహాలు దేవుని మాటకు లోబడ్డాయి, మనం కూడా దేవుని మాటకు లోబడాలి. సింహాలు ధైర్యంగా ఉంటాయి, మనం కూడా దేవుని ఆత్మశక్తితో నింపబడి ధైర్యంగా ఉండాలి. సింహాలైనా ఆకలితో ఉంటాయేమో కానీ నా బిడ్డలకు ఏ మేలు కూడా కొదువ ఉండదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఎంత దృఢమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా పోషిస్తాడు, తప్పకుండా కార్యం జరిగిస్తాడు అనే విశ్వాసంతో మనం ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలు సింహాలతో పోల్చబడ్డారు. సింహపు లక్షణాలు మనం కలిగి ఉండాలి అని గ్రహించాలి. సింహం వలె దేవుని మాటకు విధేయత చూపించాలి. సింహం వలె ధైర్యంగా ఉండాలి. సింహం వలె తప్పకుండా దేవుడు పోషిస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అలాంటి నమ్మకం, ధైర్యం దేవదేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.